హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే అండి, ఇవాళ అయితే మనం పెసర్లతో పాయసం చేసుకుంటున్నామండి. ఇది బాడీకి చాలా చాలా మంచిదన్నమాట. చలవ చేస్తుంది అంటారు కదా పెసలు అనేది. సో మనం ఈ సమ్మర్లో చక్కగా సగ్గు బియ్యం అండ్ పెసలు వేసేసి చక్క పాయసం అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నార్మల్గా మనం చేసుకునే పాయసం టైపే, కాకపోతే మనం పెసలు యాడ్ చేస్తాం కదా, బాడీకి ఇంకా కూల్ అనేది యాడ్ అవుతుంది. దానికోసం మనం ముందుగా రాత్రి అంతా కూడాను ఇలా పెసల్ని నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ నానబెట్టుకుందాం, లేదా అట్లీస్ట్ ఒక 5 hours అన్న నానాల్సిందే. నెక్స్ట్ సగ్గు బియ్యాన్ని ఈ విధంగా నానబెట్టుకుందాం అండి. ఒక 15 minutes నానితే సరిపోతుంది. ఈ 15 minutesలో ఇది నానే లోపు పెసల్ని మనం చక్కగా కుక్కర్లో వేసేసుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసి చక్కగా ఒక 5 whistles వచ్చే వరకు కుక్ చేసుకుందాం. నెక్స్ట్ సగ్గు బియ్యం ఇలా చక్కగా 15 minutesకి ఈ విధంగా నానతాయి కదా, వీటిని మనం చక్కగా అదే వాటర్ తోటే యాడ్ చేసేసి బౌల్లో పెట్టి బాయిల్ చేసుకొని స్టార్ట్ చేసేద్దాం. ఇలా స్టార్ట్ అవుతుంది. ఇలా మనకి ఇవి కుక్ అవ్వడం అనేది స్టార్ట్ అయినప్పుడు మనం టోటల్గా మనం వాటర్లో అయితే కుక్ చేయమండి. సగ్గుబియ్యం అనేది మిల్క్ యాడ్ చేసేద్దాం. ఓకే, 1 cup వరకు మిల్క్ అనేది, అంటే మనకి లూజ్ ఎలా కావాలి ఏంటి అనే దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. నేను 1 cup వరకు మిల్క్ అనేది యాడ్ చేశాను. చాలా స్లోగా కలపాలండి. పోసిన వెంటనే, అంటే పాలు పోసిన వెంటనే కూడా తిప్పేయకూడదు. తిప్పేస్తే మనకి పాలు అనేది విరిగినట్లు అవుతుంది. సో అలా పోసేసినాక ఒక 2 minutes అలా సైలెంట్గా ఉంచేసి ఆ తర్వాత కదుపుకోవాలి. బాగా కుక్ అయిపోయిన తర్వాత, బాగా కుక్ అయిపోయిన వీటిని కూడా వేసేద్దాం. పెసలను కూడా కలిపేసి ఇప్పుడు చక్కగా సగ్గు బియ్యం అండ్ ఈ పెసలు కూడాను ఆ మిల్క్లో చక్కగా కుక్ అవ్వాలి. ఇది ఒక 10 minutes పాటు ఉంచుకోవాలి. ఒక బాండీ పెట్టేసుకుందాం. దాంట్లో గీ ఒక 2 tablespoons అనేది యాడ్ చేద్దాం. ఈ గీలో మనం చక్కగా డ్రై ఫ్రూట్స్ అనేది రోస్ట్ చేసుకుందాం. దానికోసం 1 cup జీడిపప్పు, బ్లాక్ కిస్మిస్ అండ్ ఎల్లో కిస్మిస్ కూడా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి ఇవన్నీ దోరగా ఫ్రై అవ్వాలి. కమ్మటి సువాసన వచ్చేస్తుందండి నేతిలో వేయించేటప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేసి పాయసంలో మనం ఇలాచీని దంచి చక్కగా వేసుకోవాలి. ఇప్పుడు కమ్మటి సువాసన అయితే వచ్చేస్తుందండి. ఇలాచీ వేస్తే పాయసానికి వచ్చే సువాసనే వేరు కదా. ఓకే, సగ్గుబియ్యం ఉడికింది, పెసలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు 1/2 cup బెల్లం అండ్ 1/2 cup వచ్చేసి షుగర్ అనేది నేను యాడ్ చేశానండి. మీరు మొత్తం బెల్లంతోనే కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే నేను ఇలా చేసుకున్నాను కదా, మీకు టేస్ట్ అనేది చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఇలా బెల్లం కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత ఆ నేతితో పాటే చక్కగా డ్రై ఫ్రూట్స్ కూడా అందులో యాడ్ చేసేసి దీన్ని కూడా ఒక 2 minutes పాటు కదిలించకుండా స్లోగా ఉంచాలండి. చాలా స్లోగా కదిలించాలి, ఎందుకంటే గీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ పాలు విరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఈ స్టేజ్లో మనం ఇది తిప్పేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా సింపుల్ కదా. సగ్గు బియ్యం అనేది నానబెట్టుకోవాలి అండ్ పెసలు కూడా నానబెట్టేసుకొని ఎంచక్క మనం సమ్మర్లో ఇలా వీక్లీ అట్లీస్ట్ వన్స్ చేసినా కూడా ఈ సగ్గుబియ్యం అనేది చలవ మనకి, అండ్ ఈ పెసలు కూడా చలవ అనమాట. పెసర పప్పుతో కూడా చక్కగా పాయసం చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా పెసలతో చేస్తాను. ఆ పైన పొట్టు ఉంటుంది చూసారా, అది చాలా మంచిదండి హెల్త్కి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మన ఛానల్ని ఒకసారి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా వీడియోస్ ఉంటాయి. మన ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వచ్చి విజిట్ చేసి మీకు వీడియోస్లో నచ్చినట్లయితే చక్కగా ఆ వీడియోస్లో ఉన్నట్లుగా మీరు చక్కగా వంటలు ప్రిపేర్ చేసేసుకొని ఎమ్మీగా హాట్గా సర్వ్ చేసుకొని తినేయడమే ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.